దెయ్యాలు కనిపించే కొన్ని ప్రదేశాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, రాజస్థాన్ లోని బాంగ్రా ఫోర్ట్. భారతదేశంలో హాంటెడ్ ప్రదేశం అనగానే మొట్టమొదటిగా వినపడే పేరు రాజస్థాన్ లోని బాంగ్రా ఫోర్ట్. ఇది రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో ఉంది. భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో బాంగ్రా ఫోర్ట్ మొట్టమొదటి స్థానంలో ఉంటుందట. ఈ కోట పైన అనేక రకాల కథలే ఉన్నాయి. ఈ కోట బయట ప్రదేశ ద్వారం వద్ద ఒక హెచ్చరిక బోర్డు కూడా ఉంటుందట. నెంబర్ 2, గుజరాత్ లోని డుమర్స్ బీచ్. సముద్ర తీరాన హాయిగా కూర్చోవచ్చు అనుకుంటారు చాలా మంది, కానీ ఈ బీచ్ కి వెళ్తే మాత్రం మీ పని అంతేనట. ఈ పర్యాటక ప్రదేశం కూడా ఒక హాంటెడ్ ప్రదేశంగా మారిపోయింది. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రజలు ఈ బీచ్ ని సందర్శించడానికి ప్రవేశం ఉండదట. ఎందుకంటే ఈ బీచ్ లో అనేక మిస్సింగ్ కథలు ఉన్నాయి. అవి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. హిందువులు ఈ బీచ్ ఒడ్డున మృతదేహాలను కాలుస్తుంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ బీచ్ లోకి వెళ్లిన వారు కనిపించకుండా పోవడానికి కారణమేంటో ఇప్పటికీ అంతు చిక్కకుండా పోయింది. నెంబర్ 3, డౌ హిల్స్. ఇది వెస్ట్ బెంగాల్లోని ఒక పాఠశాల. ఇది ఒక అడవిలో ఉంటుంది. ఈ ప్రదేశాన్ని అక్కడ ఉన్నవారు హాంటెడ్ ప్రదేశంగా భావిస్తున్నారు. చాలా మంది ఇక్కడ హత్య గావించబడ్డారని మరియు భయంకరమైన అరుపులు, శబ్దాలు కూడా ఇక్కడ నుంచి వినిపిస్తాయని చెబుతుంటారు. నెంబర్ 4, ఢిల్లీ కంటోన్మెంట్. ఇది ఢిల్లీలో అత్యంత భయంకరమైన ప్రదేశంగా పేరుగాంచింది. చనిపోయిన చాలా మంది మహిళలు తెల్ల చీరను ధరించి ఆ మార్గంలో వచ్చే పోయే వారిని లిఫ్ట్ అడుగుతూ ఉంటారట. మీరు కానీ ఆమెకి లిఫ్ట్ ఇవ్వకపోతే ఆమె మీ వెంట వస్తూ మిమ్మల్ని వెంటాడుతుందట. నెంబర్ 5, సెయింట్ మార్క్స్ రోడ్ లో ఉన్న ఒక భయంకరమైన ఇల్లు. ఈ ఇల్లు బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉండే ప్రజలు సెయింట్ మార్క్స్ రోడ్ లో వెళ్లాలంటేనే గజగజ వణుకుతారు. ఎందుకంటే అక్కడ ఒక ఇంట్లో దెయ్యం తిరుగుతూ ఉంటుందని, ఆ దెయ్యాన్ని చాలా మంది చూశారని ఆ చుట్టుపక్కల ఉన్నవారు కథలు కథలుగా చెబుతుంటారు. ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం వల్ల ఆ మహిళ ఆ ఇంట్లో దెయ్యంగా తిరుగుతుందని ఆ చుట్టుపక్కల ఉన్నవారు చెబుతుంటారు. చూశారు కదా ఈ వీడియో. దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం ఎంతవరకు నిజమో చెప్పలేము, కానీ ఇంట్రెస్టింగ్ విషయాలను మీ ముందుంచడానికి చేసిన ప్రయత్నంలో ఈ వీడియో ఒకటి. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.